కాకినాడ జిల్లాలోని కీర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ నివాసంపై దాడి కలకలం రేపింది. ముద్రగడ నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ట్రాక్టర్తో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ముద్రగడ నివాసానికి అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ విషయంపై మా ప్రతినిధి కామేశ్వరరావు ఫోన్ ఇన్లో అందిస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో ఓ తాగుబోతు ఉదయం బీభత్సం సృష్టించాడని చెప్పొచ్చు. తెల్లవారుజామున గనిశెట్టి గంగాధర్ అనే యువకుడు మద్యం సేవించి ట్రాక్టర్ తో వచ్చి ఇంటి చుట్టూ బీభత్సం సృష్టించాడు. దీనికి సంబంధించి ముద్రగడ కాంపౌండ్ పార్కింగ్ చేసిన కార్లతో పాటు ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం సమాచారం అందుకున్న పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకుని గంగాధర్ అదుపులో తీసుకున్నారు. పోలీసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీని వెనక ఎవరైనా ఉన్నారా లేక గంగాధరే కావాలని ముద్రగడ నివాసం వద్ద బీభత్సం సృష్టించాడా అన్న దానిపై అయితే మాత్రం కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు ఆయన నివాసానికి చేరుకుని దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినాయకుడు వైఎస్ఆర్ జగన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీకి అనుబంధ విభాగమైన జిల్లా అధ్యక్షులతో పాటు అవసరమైన చోట్ల కొన్ని ఇన్ఛార్జీలు కూడా మార్చాడు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరికి ఏదైతే ఉందో పచ్చపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఈ క్రమంలో కొన్ని రాజకీయాలు అయితే మాత్రం రసవత్తనంగా మారింది. అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇన్ఛార్జ్ పదవులు తీసి ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత అయితే వ్యక్తమైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ దాడికి పాల్పడి ఉంటారని చెప్పి ఒక కోణంలో అయితే మాత్రం తెలుస్తోంది. మరోపక్క అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏదైతే ఉందో పచ్చపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని ముద్రగడ గిరికి ఇవ్వడం, దాంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ తొలగించడం, దీని పక్కన తొలగించిన ఇన్ఛార్జ్ సంబంధించిన మా వ్యక్తులు ఈ దాడికి పాల్పడి ఉంటారు, ఇది చేయించి ఉంటారని చెప్పేసి స్థానికంగా ఉన్న చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ ఈ గంగాధర్ అనే వ్యక్తిని పోలీసులు అయితే మొత్తం అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని మొత్తం పూర్తి కోణంగా అసలు ముద్రగడ ఇంటిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఏ కారణాలు ఉన్నాయనే కోణంలో మొత్తం విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పటికే మొత్తం ఈ దాడి చేసిన ఎవరైతే ఉన్నారో ఇతనైతే పూర్తిస్థాయిగా రిమాండ్ లో తీసుకుని మొత్తం కూడా విచారణ అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు. దేవా, ఓకే, థ్యాంక్ యూ కామేశ్వరరావు.